హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రంప్ క్యూబాను టార్గెట్ చేయడం జరిగింది. ఎందుకో తెలుసా? క్యూబాకి, అమెరికాకి గత 67 ఏళ్లుగా అస్సలు పడట్లేదు. అంటే అమెరికాను ముప్పు తిప్పలు పెట్టిన దేశాలలో మొదటి వరుసలో ఉన్న దేశం ఏదైనా ఉందంటే అది క్యూబానే. కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఒక చిన్న ద్వీప దేశం క్యూబా. ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా లాంటి గొప్ప గొప్ప వీరులు అమెరికా మాట వినకుండా తన సొంత విధానాలతో అమెరికా మీద పోరాటం చేసి గెలిచి మరి ఆ దేశాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ దేశ అక్షరాస్యత 100%, ఆల్మోస్ట్ 99.7%, అంటే 100%కి దగ్గర. ప్రపంచంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో మరి క్యూబా ముందున్నది. మరి క్యూబా ఇంత ఉన్నప్పటికీ మరి ఎందుకు వెనుకబడిపోయింది? ఒకటే, అమెరికా ఆంక్షలు. అమెరికా విధానాలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి దేశం కాబట్టి అమెరికా మాట వినే దేశాలన్నింటిపైన ఇప్పుడే కాదు, గత 70 ఏళ్లుగా మరి అమెరికా సామ్రాజ్యవాద ధోరణితో పేటరేగిపోతుంది. మనం అనుకుంటాము ఈరోజు ఒక ట్రంప్ రాగానే ట్రంప్ విధానాల వల్ల మరి అమెరికా ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ప్రపంచం ఇంత ఇబ్బంది పడుతుంది అనుకుంటారు. కానీ ఇదంతా ఒక ట్రంపే కాదు. ట్రంప్ ఒక కారణమే, కానీ ట్రంప్ వెనకాల ఉన్నది అమెరికా దేశం, ఆ దేశ సెనేటర్లు. సామాన్య ప్రజలకు తెలియదు ఇవన్నీ, వాళ్ళు గెలిపించుకుంటారు. కానీ అక్కడున్న నాయకుల స్వార్థం వల్ల, సామ్రాజ్యవాద విధానాల వల్ల వాళ్ళకు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేధావులు, అమెరికాని బలంగా నిలబెట్టడం కోసం మనం ఏం చేయాలి? ఎవరినైనా తొక్కుకుంటూ పోవాలి, అంతే, అందులో డౌటే లేదు. సో ఇది అమెరికా అనుసరిస్తున్న విధానాలు. ఈ ట్రంప్ లాంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తులు కనుక అమెరికా అధ్యక్షులుగా ఉంటే ఇక ఈ ప్రపంచ దేశాల పరిస్థితి అంతే. కాబట్టి ప్రపంచంలో ఎక్కువ మంది వైద్యులు ఉన్నటువంటి దేశం కూడా క్యూబానే. ఈరోజు ఏమంటున్నాడు? క్యూబాకు ఎవరైనా చమురు సరఫరా చేస్తే ఆ దేశాలపై నేను టారిఫ్స్ విధిస్తానంటున్నాడు. కెనడా అయిపోయింది, యూరోపియన్ యూనియన్ అయిపోయింది, అక్కడ చేతులు కాల్చుకున్నాడు. వెనిజులా అయిపోయింది, చివరికి క్యూబా మీద పడ్డాడు. మొన్నటి వరకు ఇరాన్ అన్నాడు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేశం మీద అబద్ధాలు, దుష్ప్రచారాలు. బహిరంగంగానే మీ దేశాన్ని మేము ఆక్రమించుకుంటాం. కెనడా మా 51వ రాష్ట్రము, కెనడా అధ్యక్షుడు మా గవర్నర్ లాంటోడు, గ్రీన్లాండ్ మాది, గ్రీన్లాండ్ మర్యాద ఇచ్చేయండి, ఇవ్వకపోతే నేనే ఆక్రమించేసుకుంటా, మీరందరూ నన్ను ఏం చేస్తారు, మిలిటరీ సూపర్ పవర్ నేను. ఇట్లా ఒంటెద్దు పోకడలతో, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో మరి ట్రంప్ వ్యవహరించిన తీరు ఆ దేశంలో ఉన్నటువంటి సెనేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ప్రజలకు విషయం అర్థమైపోయింది. భారత్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలతో పెట్టుకుంటే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి అమెరికా ఇండియా విషయంలో చాలా పెద్ద తప్పు చేసిందని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అది ఆ దేశంలో ఉన్నటువంటి మేధావులు అర్థం చేసుకుంటున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ట్రంప్ అర్థం చేసుకుంటలే. ఈ పరిస్థితుల్లో అమెరికాకు తల వంచేదే లేదని చెప్పేసి క్యూబా అధ్యక్షుడు క్యానెల్ ప్రకటించడం జరిగింది. ట్రంప్ రోజుకో బాంబు పేల్చినట్టే ఈరోజు ఈ బాంబు పేల్చాడు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి. బాయ్.